నిజాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, శరీరంలో ఎనర్జీ ఫ్లో ఛానల్స్ ఉంటాయని, వీటిలో అస్తవ్యస్తత కలిగితే రకరకాల నరాల, కండరాల ఇతర వ్యాధులు కలుగుతాయని అంటారు. వీటికి సూదుల వైద్యం బ్రహ్మాండంగా పనిచేస్తుందంటారు. దీనిలో ఏమైనా నిజముందంటారా? ఏమినండి, ఈ సూదుల వైద్యాన్ని ఏమంటారంటే ఆక్యుపంక్చర్ వైద్యం అంటారు. ఆక్యుపంక్చర్ ఇది మొట్టమొదటిలో చైనాలో ఉండేది. ఈ రకమైన ఆక్యుపంక్చర్ వైద్యం ఉండేది. వాళ్ళు ఆ రోజు ఊహాగానాలు ఎలా అయితే మొట్టమొదటిలో ఆదిమానుడు ఏదో ఒక శక్తి ఉండి అది దేవుడు, ఈ దేవుడితో చేస్తున్నాడు అని ఒక అతి శక్తిని ఎలా నమ్మారు. ఆ రంగానప్పుడు ఈ వైద్య శాస్త్రం డెవలప్ కాని రోజుల్లో, ఇంతదిగా తెలియలేని రోజుల్లో వాళ్ళు ఊహించారు కొన్ని ఇలా ఉంటాయి అలా ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే శరీరంలో కొన్ని ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి, ఫ్లో. వాడికి శరీరం ఆ రోజుల్లో వాడికి శరీరంలో రక్తనాళాలు ఉంటాయని తెలియదు, కండాలు ఉంటాయని తెలియదు, నరాలు ఉంటాయని తెలియదు, ఏం తెలియదు వాళ్ళకి ఏం తెలియదు. ఎంత మాంసం ముద్ద అనుకుంటే అనుకోవచ్చు, లేకపోతే ఏదో కొవ్వు పదార్థం అనుకో, లేకపోతే ఏదో అనుకున్నారు అంతే. వాడికి ఈ అనాటమీ అని ఏం తెలియదు. ఆ రోజుల్లో ఊహాగానాలు. ఆ ఊహాగానాలతో అది చేశారు. అంచేత ఈ సూది వైద్యం దానికి సరే, దీని ప్రకారం ఏంటి ఆ రోజు ఒకనాడే శరీరంలో ఎనర్జీకి సంబంధించిన అనేక ఛానల్స్ ఉంటాయి అన్నమాట. ఎనర్జీ మనం పనిచేస్తున్నాం అంటే ఏదో మనకు శక్తినిచ్చేటివి ఏవో కొన్ని ఉన్నాయి ఇక్కడ దీంట్లో. అవి కింద మనిషి నడుస్తున్నాడు, మనిషి నడుస్తుంటే శక్తిని ఇవ్వడానికి కాళ్ళ దిగి నెత్తి దాకా ఒక ఏదో ఉంది. చేతితో పనిచేస్తున్నాడు, చేతి లేకుంటే ఇక ఏదో ఉంది అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏదో ఛానల్ ఉంది అని అలా అనుకున్నారు. దానికి ఎనర్జీ ఛానల్స్ అనుకున్నారు. ఏది ఊహాగానాలు ఊహించారు అంతే. ఈ ఎనర్జీ ఛానల్స్ ఎలాగ మరి దానికి ఎలా అనుకున్నారంటే, ఒక సూదిలు గుచ్చోకు ఇలా అవుతాం, సూదిలు గుచ్చే ఇలా అన్నాం, కాలేరు గుచ్చోకు ఇలా అన్నాం అంటే ఓహో ఇలా గుచ్చితే కాలు ఇలా అవుతాం కనుక అది అక్కడ ఎనర్జీ ఛానలు. వాడికి గుచ్చడం వల్ల వాడికి ఎనర్జీ వచ్చింది. ఎనర్జీ రావడానికి ఎప్పుడు గుచ్చాడు, దానికి నరాలు కారణం, మా నాడిమండలో కారణం. మా నాడిమండలో పెయిన్కి సంబంధించి ఫైబర్స్ ఉంటాయి, నొప్పికి సంబంధించి ఉంటాయి, మూమెంట్స్ వరకు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, సెన్సేషన్స్ తెలిసిన ఉంటాయి, అన్నీ ఉంటాయి. సెన్సరీకి చావేను నరుసు మోటార్ నర్సు రకం ఉంటాయి, కండాలు నొప్పి చేశారు. వాళ్ళకి తెలియకుంటే సూది పెట్టిన గుచ్చగా ఇలా అన్నాడు, ఇలా ఇది చెయ్యిలా ఈ వేలు గుచ్చగా ఇలా వేలు అన్నాడు, ఈ కొడుకు చేయకున్నది ఇలా అన్నాడు అంటే ఎనర్జీ ఛానల్. ఇవన్నీ ఎనర్జీ అన్నమాట, శక్తి. అలా గుచ్చితే శక్తి వస్తుంది అన్నమాట. ఆ శక్తి వల్ల లేపాడు, అందుకని పడేసారు ఎనర్జీ ఛానల్స్ అని పెట్టేసి ఈ ఎనర్జీ ఛానల్స్ ఊహాగానాలే. ఇవన్నీ ఊహాగానాలు ఊహించాడు. అసలు మెడిసిన్ డెవలప్ అయిన తర్వాత వాడు ఎనాటమీ తెలిసి దాంట్లో నరాలు ఉంటాయి, కండాలు ఉంటాయి, మెదడు ఎలా ఉంటాయి, మెదడులో కేంద్రాలు ఉంటాయని ఇది తెలిసి పనిచేస్తాయని ఫిజియాలజీ అంతా శరీర ధర్మం అంతా తెలిసి అప్పుడు ఇవన్నీ ఉట్టి హంబక్కని. ఆయన ఇప్పటికీ ఆ పనికిరాని అర్థం లేని ఆ మూఢతో కూర్చొని భావాలు ఇప్పటికి కొన్ని చేసేవాళ్ళు. ఇప్పటికీ ఆ ఆక్యుపెంచర్ వైద్యం సూదులు చేసుకునే వాళ్ళు కొంతమందికి హిస్టరిక్ అంటాం లేదు. కొంత ఏంటంటే నాకేదో నీరసం వచ్చింది, నాకు పక్షవాతం వచ్చింది, చెయ్యి పడిపోయింది, చెడిపోయిపోయింది, ఇలా ఉంటాయి. వాడికి అది పక్షవాతం రాదు. నువ్వు ఎన్ని టెస్టులు ఆధునిక వైద్యం ప్రకారంగా చేస్తే అక్కడ పక్షవాతం ఏమి ఉండదు. కానీ లేదంటే ఇక ఆక్యుపై చేస్తే వస్తున్నట్టే వాడికి సూదులు వైద్యం చేశాను, నీ ఎనర్జీ ఛానల్స్ అన్ని పనిచేస్తున్నాయని చెప్పి పుడిస్తే వాడు చెయ్యి ఇలా అవుతాడు. అమ్మా నాకు ఆగి వాడు మామూలుగా ఎంత చెప్పినా నీ లాభం లేదు, ఈ కుర్చీకి ఇలా గుచ్చుకొని ఎప్పుడు అంటున్నాడు కదా. నాకు నిజంగా ఆక్యుపెంచర్ వైద్యం బ్రహ్మాండమైన. సైకోసోమాటిక్ డిసీజ్ అంటాం. హిస్టరిక్ రోజులు నా చేయి పడిపోయింది, కాలు పడిపోయింది, లేక కళ్ళు కనపట్లేదు, మాట రావట్లేదు. ఇప్పుడు మనం చూస్తాం ఎలాంటి పడిపోయింది, అందరూ హిస్టరిక్ ఫెలోస్. కొంత మాట రాలే అంటారు. ఈ రెండింటికి ఆ సూది గుచ్చాడికల్లా నిప్పుడుగా ఆ నిప్పుడుతో కదా అమ్మో నాకు పనిచేసింది, ఆకుపంచి పనిచేసి సూది పని చేసినా ఉంటాడు. సూది గుచ్చేడు కలిసి తీసుకొచ్చింది, ఏం లేదు దానికి. వీళ్ళందరూ సైకోసోమాటిక్ డిసీజ్ ఉన్నవాళ్ళే. నిజంగా జబ్బు ఉంటే నిజంగా పక్షవాతం వస్తే, నిజంగా బ్రెయిన్లో నరాలు దెబ్బతింటే, నాడిమండలం దెబ్బతింటే, నిజంగానే స్పైనల్ కార్డులో నరాలు దెబ్బతింటే ఎన్ని సూదులు గుచ్చినా సరే ఫలితం.
వాళ్ళు చివరికి అంటే అందరికీ పని చేసి నాదే కర్మ ఆడి అసలు కాళ్ళు పడిపోయింది, సూది చేయగానే కాళ్ళు లేపింది, నాకు లేవలేదుగా. ఈ కర్మ సిద్ధాంతం ఉండి తెచ్చింది మనకి. కర్మ సిద్ధాంతం నా కర్మ ఏం చేద్దాం, వాళ్ళందరూ వాడి కాలు పడిపోయింది కూడా నడిపాడు, లేచి ఇచ్చాడు, నేను అడలేకపోయినా కర్మ సరిపెట్టుకుంటాడు. కానీ వాడు మెంటల్ ఫీలో వీడు నిజమైన జబ్బు అని తెలుసుకుంటాడు. వాడు సైకాలజీ ఫీలో కనుక వాడు కాళ్ళు సూదులు వేసి కోరుకుంది లేదు. ఎంత ఒట్టిది ఈ ఆక్యుపెంచరు, సూదుల వైద్యం అనేది హంబక్. కానీ జనాల్లో మౌఢ్యం ఉన్నంతకాలం మంత్రాలు పనిచేస్తాయి, మంత్రాలు ఏం చేస్తుంటారు. మంత్రాలకు వెళ్తే ఎక్కడ చిన్న హెర్పిస్ దోషం వస్తుంది, అది తగ్గడా టైం 1 నెల 2 నెలలు 15 రోజులు తగ్గుతుంది, కొంత త్వరగా తగ్గిపోయి కొంచెం లేట్ తగ్గుతుంది. వాడు గడ్డి తీసుకుని అంటాడు, మంత్రం వేస్తాడు, తగ్గిపో అంటే తగ్గపోతే తగ్గింది. వాడు కొద్దిపాటికి వచ్చేవాడు వారం 10 రోజులు తగ్గిపోతుంది. ఈ మంత్రం తగ్గిపోయినకుంటాడు, ఇంకో ఎక్కువ తగ్గదు, టైం తీసుకుంటాడు. ఇవన్నీ కూడా ఒక రకంగా మన మనసుతో ఆడుకునే ఆట. అంతేకాని ఆక్యుపంచర్ వైద్యం అనేది ఒట్టి హంబక్కు. అది ఏ మాత్రం కూడా కాదు. ఈ ఛానల్స్ అన్నది ఎనర్జీ ఛానల్స్ ఉన్నాయే, ఇది ఎనర్జీ ఫ్లో ఛానల్స్ అంటారు. ఇవి ఏమీ లేవు. ఇవేవో ఈ ఎనర్జీ ఫ్లో ఛానల్స్ న్యూరో హార్మోనల్ ఛానల్స్ అని పేరు పెట్టేశారు. ఇలాగే ఇవన్నీ ఒట్టిదే. ఈ ఎనర్జీ ఫ్లో ఛానల్స్ అనేవి అసలు ప్యాథోఫిజియలాజికల్ కండిషన్స్. అంటే ఆ జబ్బుతో కూడినటువంటి ఇవన్నీ ఒకటి హంబక్ కబుర్లు తప్ప, పదాలతో జనాల్ని బురిడి కుట్టించడం తప్ప ఈ ఆక్యుపంచర్ వైద్యం అనేది ఒట్టి హంబక్. ఇవన్నీ ఇప్పుడు ప్రాచీన కాలంలో అసలు ఈనాటి సైంటిఫిక్ మెడిసిన్ సేవ ఇది డెవలప్ కానప్పుడు, ఇది రానప్పుడు ఇవన్నీ జనాలతో ఆడుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఆరంగానే అవి కొనసాగుతాయి. కొంతమందిలో ఇప్పుడు ఆ సూదిలో చేసి ఎక్కడో కొద్దుకుంటారు, ఎవరాళ్ళు హిస్టరికల్ ఎంచుకుంటారు. అంతేగాని నిజంగా సూదిలోడు గుర్తుంచుకున్నాడు ఏం లేదండి, అంతా ఉంటే హంబక్కు. ఈ సూదుల వైద్యం వల్ల ఏమీ లేదు, దీనికి సైంటిఫిక్ ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఊరికే కబుర్లు మాటలు గాడి ఎనర్జీ ఛానల్స్, ఎనర్జీ ఫ్లో ఛానల్స్ ఇవన్నీ కూడా మాటల గారడి. ఇవన్నీ కూడా జనాలందరినీ దగా చేయడం కోసం మాటలతో మనుషులు దగా చేయడం తప్ప ఈ ఎనర్జీ ఫ్లో ఛానల్స్ లేవు, ఏమీ లేవు. ఎనర్జీ ఫ్లోస్ అనేవి లేవు, అసలు ఈ ఛానల్స్ అంటే లేవు. మన శరీరంలో కండరాలు కానీ లేదా నరాల కదలిక కానీ అంతా కూడా మెయిన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్. తర్వాత పెరిఫెరీగా స్పైనల్ కార్డ్లో కూడా నర్వ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడి కూడా పనిచేస్తాయి. వాటి వల్ల ఇక్కడ స్పైనల్ రిఫ్లెక్స్ అంటాం. దానివల్ల అక్కడే నిజంగా కొంత డిసీజ్ కొంత టెంపరీగా కొంత ఇది అవుతుంది. ఇప్పుడు కొంతమందికి పక్షవాతం వస్తుంది, మొదట పూర్తి కాలు చేయబడిపోతాయి, పూర్తిగా లేవని పడిపోతాయి. కొంతకాలం పోయి కదేంటి షాక్ అనమాట వచ్చేపోతుంది. కొంతకాలం పోయి కొద్ది ఏరియావే, కొంత ఏరియావే అది పూర్తి డ్యామేజ్ తక్కువ మళ్ళీ రికవర్ అయిపోతాయి. అంటే ఏంటి, కేవలం అవి షాక్లోకి వెళ్ళి పని చేయకుండా అవుతాయి అన్నమాట. మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి ఆ నరాలను మళ్ళీ ఆ నాడీ మండలం తగ్గి పనిచేయడం పడుతుంది. నిజంగా శరీరంలో నాడీ కణాలు చచ్చిపోతే, డెడ్ అయిపోతే ఆ భాగం శరీరంలో పనిచేయదు. ఏదైతే నీకు కేవలం టెంపరీగా అలాగా షాక్ గురైందో అది పనిచేయడం. ఇప్పుడు పక్షవాతం చూసాం, కాలేజీ పూర్తి పడిపోతుంది, హెమిప్లీజియా అంటాం, పూర్తి పడిపోతుంది. మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఎప్పుడు పెడతారు, లేస్తే కదులుతుంటుంది. ఎక్కడికి అయింది, నిజంగా చచ్చిపోయిందేమో అలాగిపోతుంది, ఇన్కంప్లీట్. అందుకని పూర్తి కోరుకోవడం తక్కువ. అయితే ఇమ్మీడియట్గా మనం దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ రోజుల్లో పెరాల్సి వచ్చిన రాగానే వెంటనే ఫ్యూ అవర్స్ 4 అవర్స్లోగా దానికి మనకు యాంటీ థ్రోంబోలైటిక్ ఇంజెక్షన్ ఇచ్చినట్టయితే చాలా వరకు మనం పడిపోతాం ఇప్పుడు వచ్చే వైద్య శాస్త్రం ప్రకారం. అలా కాకుండా ఎవడైనా ఈ ఆక్యుపెంచర్ ముగ్గురు కూర్చున్నాడా ఉన్నది కూడా పోతుంది, వచ్చేది కూడా రాకుండా పోతుంది. ఇప్పుడేంటి, మందుల ద్వారా డ్యామేజ్ చాలా వరకు డ్యామేజ్ జరగకుండా మనం ఆపుతాం. ఇప్పుడు అంత డెవలప్ అయిపోయింది. ఏదంటే ఎవరికి కాళ్ళు చేయబడిపోతే నరాలు వెంటనే ఇమ్మీడియట్గా డాక్టర్ చూపించుకుని తగ్గ ఇంజెక్షన్స్ ఉన్నాయి, థ్రోంబోలైటిక్ ఇంజెక్షన్స్,
అది చేసి అలాగే నరాల స్టిమ్యులేషన్ వైద్యం ఉంది ఆ రకంగా చేస్తే అవుతుంది. కానీ ఈ ఆకుపంచర్ వైద్యం అన్ని కానీ లేకపోతే ఇంకా ఉన్నాయి, ఆయుర్వేద వైద్యాలు కూడా ఉన్నాయి. వాడేసి రక్తం రుద్దించుకోవడాలు, వీరికి పడక చేసి వీరు చేయి పడడం కాదు కానీ పావురాన్ని చంపుతాడు అనవసరంగా. పావురా రక్తం రుద్దించుకోవడం ఇవన్నీ అర్థం లేనిది. అసలు మూల కారణం ఏంటంటే బ్రెయిన్ సెల్స్లో ఉంది, లేకపోతే స్పైనల్ కార్డులో ఉంది. అక్కడ మనం దాని తగ్గట్టుగా చికిత్స చేయాలి. కానీ రోగం ఒక చోట వైద్యం మరొక చోట చేస్తారు. ఇక్కడేసి రుద్దులు ఏంటి అర్థం లేకుండా పావురా రక్తం వేసి డ్యామేజ్ ఇక్కడ లేకపోతే స్పైనల్ కార్డులో, దానికి మనం వైద్యం చేయాలి. అది రికవర్ అక్కడ నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. నర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం వల్లే మజిల్స్ పని చేయకుండా పోతాయి, సెన్సేషన్ లేకుండా పోతుంది, నొప్పి లేకుండా పోతుంది. వాటి రికవర్ అవడం కోసం ముందే వెంటనే జాగ్రత్త చేయాలి, కానీ కొరకు కాదు. అంచేత ఆకుపంచర్ సూది వైద్యం అనేది అర్థం లేనిది, మోస్ట్ అన్సైంటిఫిక్ అవడం చెప్తారు. అది ఎవడు దాని మీద డిపెండ్ అవ్వకండి, అవన్నీ మూఢనమ్మకాలు, అందుకనికి లేదు. ఆక్యుపెంచర్ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందనడంలో ఎటువంటి నిర్ధారణ లేదు. ఇది ఒక వైద్య ప్రక్రియగా గుర్తింపబడలేదు. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా ఛానల్ను తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.